భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పూల లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద మృతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజమండ్రి నుంచి మృతదేహాన్ని అశ్వారావుపేటకు తీసుకురాగానే అంబులెన్స్ వద్ద మృతురాలు భర్త నరేష్ పై దాడి చేశారు బంధువులు. పోలీస్ స్టేషన్ పరిసరాలు దిగ్బంధం చేశారు ప్రసన్న బంధువులు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. A2గా ఉన్న నిందితుడు పోలీసు వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ ఉండటంతో కోపోద్రిక్తులయ్యారు ప్రసన్న కుటుంబ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పూల లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద మృతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజమండ్రి నుంచి మృతదేహాన్ని అశ్వారావుపేట తీసుకురాగానే అంబులెన్స్ వద్ద మృతురాలు భర్త నరేష్ పై దాడి చేశారు బంధువులు. పోలీస్ స్టేషన్ పరిసరాలు దిగ్బంధం చేశారు ప్రసన్న బంధువులు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. A2గా ఉన్న నిందితుడు పోలీసు వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ ఉండటంతో కోపోద్రిక్తులయ్యారు ప్రసన్న కుటుంబ సభ్యులు.